ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకార ఉత్సవానికి గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు విచ్చేస్తూ ఉన్నారు. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కొన్ని కీలకమైనవి కూడా ఇంకా పెండింగ్లో ఉన్నాయి. విభజన హామీలు కూడా పెండింగ్లోనే ఉన్నాయి. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా, పోలవరం, కడప స్టీల్ ప్లాంట్ దగ్గర నుంచి కొన్ని కీలకమైనవి అయితే ఉన్నాయి. సో ఇందులో ఒకదాని మీదైనా ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈరోజు ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ఏదైనా కనుక ఒక మాట చెప్పిపోతారని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. యాక్చువల్గా ఎన్డీఏ కూటమిలో సెంట్రల్లో తెలుగుదేశం పార్టీ చాలా కీలకమైన కూడా అప్రధాన్య మంత్రిత్వ శాఖలు తీసుకున్నారు. ఒకటే క్యాబినెట్, అది కూడా అప్రధాన్యమైనది. ఇంకా సహాయ మంత్రుల గురించి మాట్లాడుకునేకి ఏముండదు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల విషయంలో అయినా చంద్రబాబు నాయుడు గారు రాజీ పడకుండా ఉంటే మంచిది అని చెప్పైతే చాలా మంది అనుకుంటున్నారు. కేంద్రంతో సఖ్యత, కేంద్రంలో కీలక భాగస్వామి, రాజకీయ అవసరాల కోసం కాకుండా, అఫ్కోర్స్ ఇటు వాడుకుంటారు అనుకోండి, ఆంధ్రప్రదేశ్ అవసరాల కోసం వాడుకోవాలని చెప్పి ప్రతి ఆంధ్రప్రదేశ్ పౌరులు కూడా కోరుకుంటూ ఉన్నారు. 2014 అప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకునే కంటే ముందే అప్పుడు విభజన చట్టం ప్రకారం ఈ తెలంగాణలో ఉన్న కొన్ని మండలాలు ఆంధ్రప్రదేశ్లో కలిపేంత వరకు నేను ప్రమాణ స్వీకారం చేయను అని చెప్పి చంద్రబాబు గారు అప్పుడు చెప్పానని ఇప్పటికీ చెబుతూ ఉంటారు. అఫ్కోర్స్ అది పార్లమెంట్ చేసిన చట్టం. చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతనే ఇటు అది జరగాల్సిన ప్రాసెస్. అయినా కూడా తన ముఖ్యమంత్రిగా అప్పుడు అది హైప్ రావాలి అని, ఇది అయిన తర్వాత చేస్తాను అని చెప్పి ఒక హైప్ కోసం అప్పుడు నో డౌట్ ఇన్ దట్. ఈసారి కూడా కీలకమైనటువంటి పాత్ర ఉంది కాబట్టి 14తో పోలిస్తే మరీ ముఖ్యంగా చాలా కీ ఫ్యాక్టర్ కాబట్టి టీడీపీ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా విషయంలోనైనా ఇప్పటికే మోదీ గారి దగ్గర నుంచి ఏమైనా కనుక ప్రామిస్ తీసుకొని ఉంటారేమో. ఈ ప్రమాణ స్వీకార ఉత్సవం సందర్భంగా అదేమన్నా ఎగ్జిక్యూషన్ జరుగుతుందేమని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే ఏదో చూస్తూ ఉన్నారు. అండ్ ప్రధాని గారు వస్తే మమ్మ పోతి మమ్మ అని కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల దృష్టిలో పెట్టుకొని ఏవైనా కొన్ని కీలక నిర్ణయాలను ప్రకటించాలి అని, ఆ ప్రకటించే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఏమైనా కనుక ఇప్పటికే ప్రామిస్లు తీసుకొని ఉంటారు అని ఆంధ్రప్రదేశ్ సమాజం అయితే ఎదురు చూస్తూ ఉంది. సో మన ఎదురుచూపు ఫలించాలని, ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రధాని నరేంద్ర మోదీ గారు ఏవైనా కనుక కీలకమైన ప్రకటనలు ఈ వేదిక మీద నుండి చెయ్యాలి అని, చేస్తారు అని మనమైతే బలంగా కోరుకుందాం.